ఓకే, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్. విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. నిపుణ పేజీలో ప్రచురించబడిన ఒక ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేస్తాను. కేంద్ర బలగాల్లో 26,146 కానిస్టేబుల్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంకా దీనికి చివరి తేదీ ఉంది కాబట్టి మీరు ఎవరైనా అప్లై చేసుకోకుంటే చేసుకోవచ్చు. దీనికి కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఎస్ఎస్సి తోటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కేంద్ర సాయుధ దళాలలో కానిస్టేబుల్ పోస్టుల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతి సంవత్సరం మనకి నోటిఫికేషన్ ఇదే టైంలో దాదాపుగా రిలీజ్ అవుతుంది. కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ జీడీ నోటిఫికేషన్ వివరాలు ఒకసారి సంక్షిప్తంగా మనం చూద్దాం. ఇక్కడ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎస్, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎస్ఎస్ఎఫ్, రైఫిల్ మ్యాన్ అస్సాం రైఫిల్స్లో కానిస్టేబుల్ పోస్టులు. ఇక్కడ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో మీకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ, సశస్త్ర సీమా బల్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో ఇన్ని విభాగాలలో ఈ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. వాటితో పాటు సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్, రైఫిల్ మ్యాన్ జీడీ, అస్సాం రైఫిల్స్ ఈ కానిస్టేబుల్ పోస్టులు మొత్తం మీకు 26,146 పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఇకపోతే జీతభత్యాల వివరాలకు వస్తే మీకు ఇక్కడ 21,700 నుంచి 69,100 పే స్కేల్లో మీరు ఫిక్స్ చేయబడతారు. దాదాపుగా 40,000 శాలరీ అయితే మనం ఇక్కడ అందుకోవచ్చు. ఇక ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 2024 జనవరి 1 నుంచి 18 నుంచి 23 ఏళ్ళ మధ్య ఏజ్ ఉన్నవారు దీనికి ఎలిజిబుల్. అంటే 2001 జనవరి 2 నుంచి 2006 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఇయర్స్, ఓబీసీలకు 3 ఇయర్స్ మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో కనిష్ట వయోపరిమితి 18 ఇయర్స్, గరిష్ట వయోపరిమితి 23 ఇయర్స్. ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్ రిలాక్సేషన్, ఓబీసీలకు 3 ఇయర్స్ రిలాక్సేషన్. ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్సి గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి 10వ తరగతి లేదా మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. 10th క్లాస్ ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. శారీరక ప్రమాణాలు మేల్ అయితే మీకు 170 సెంటీమీటర్స్ ఇక్కడ హైట్ అడుగుతున్నాడు. చెస్ట్ వచ్చేసి మీకు మేల్ కనీసం 80 సెంటీమీటర్స్, గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెంటీమీటర్లు వ్యాకోచించాలి. ఎత్తుకు తగ్గ బరువు అయితే ఉండాలి. ఇక ఉమెన్కి 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. కొన్ని వర్గాలు, కొన్ని కేటగిరీస్ వారికి మాత్రము ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎత్తు బరువులో సడలింపు ఉంటుంది. మీకు డీటెయిల్డ్ వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు మీరు. ఇక దీని సెలక్షన్ ప్రాసెస్ కనుక గమనిస్తే మనం ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండ్ పిఎస్టీ ఫిజికల్లీ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్లీ ఎఫిషియన్స్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది మీకు 80 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ ప్రతి క్వశ్చన్కి మీకు 2 మార్కులు కేటాయిస్తారు. దీంట్లో మీకు మొత్తం అంటే ఎగ్జామ్ టోటల్ 80 మార్క్స్కే ఉంటుంది. రిటర్న్ టెస్ట్ అది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము. ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ అయితే ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. 4 పార్ట్స్ ఉంటాయి ఎగ్జామ్లో మీకు. పార్ట్ ఏ, బి, సి, డి. పార్ట్ ఏలో మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. 40 మార్క్స్ కేటాయించారు. పార్ట్ బిలో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. ఇక్కడ కూడా 40 మార్క్స్ మీకు కేటాయించారు. పార్ట్ సిలో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. 40 మార్క్స్ ఉన్నాయి. పార్ట్ డిలో ఇంగ్లీష్ లేదా హిందీ నుంచి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. 20 ప్రశ్నలు ఉంటాయి. 40 మార్కులు ఉన్నాయి. సో టోటల్ మీకు ఇక్కడ వచ్చేసి మీకు ప్రతి దాని నుంచి 20 క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్. మీరు గమనించండి. పరీక్ష టోటల్గా మీకు ఇక్కడ ఈ 4 ఏరియాస్ నుంచి కవర్ అయ్యేలాగా ఉంటుంది. అంటే మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, తర్వాత ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, తర్వాత హిందీ లేదా ఇంగ్లీష్. క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. క్వశ్చన్ పేపరు ఇంగ్లీష్ లేదా హిందీతో పాటు తెలుగు తదితర స్థానిక
12 స్థానిక భాషల్లో ఇస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీకు తెలుగులో కూడా క్వశ్చన్ పేపర్ అయితే మరి ఇవ్వడం అనేది ఒక మంచి పరిణామంగా మనం భావించాలి. అభ్యర్థి ఇక్కడ స్థానిక భాషలో పరీక్ష రాసుకునే సౌలభ్యం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నెగటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి మనకి. ప్రతి తప్పు జవాబుకి 0.25 మార్క్స్ అయితే మీకు ఇక్కడ కట్ చేయడం అనేది జరుగుతుంది. క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఎస్ఎస్సి స్థాయిలోనే ఉంటాయి. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ టెస్ట్కి అభ్యర్థుల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మేల్ ఎవరైతే మరి ఉన్నారో వారు 24 మినిట్స్ 24 నిమిషాలలో 5 కిలోమీటర్లు పరిగెత్తాలి. ఉమెన్ ఎవరైతే ఉన్నారో 8.5 నిమిషాలలో 1.6 కిలోమీటర్ దూరం పరిగెత్తాలి. ఇవి మనకి గమనించాలి ఇక్కడ ప్రధానంగా. తర్వాత నిర్దేశిక శారీరక ప్రమాణాలు ఏవైతే మరి ఆ నోటిఫికేషన్లో ప్రస్తావించారో అవన్నీ కలిగి ఉండాలి. ఇంకా ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఎవరైతే మరి ఫిజికల్ ఈవెంట్స్లో అర్హత సాధించిన అభ్యర్థులకు పూర్తి స్థాయి మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. వీటితో పాటు విద్యార్హత, కులం, ఎన్సీసీ తదితర సర్టిఫికేట్లన్నీ కూడా వెరిఫికేషన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీకు అప్లికేషన్స్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు అప్లై చేయడానికి 2023 డిసెంబర్ 31 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీ చెల్లించడానికి చివరి తేదీ మాత్రం జనవరి 1 వరకు అవకాశం ఇచ్చారు 2024. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ 2024 ఫిబ్రవరి లేదా మార్చిలో కండక్ట్ చేస్తాము. మీరు ప్రత్యేకంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఇక వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి మీకు https తర్వాత మీకు ssc.nic.in ద్వారా మీరు పూర్తి డీటెయిల్ అయితే దీంట్లో మీరు చూసుకోవడానికి అవకాశం అయితే ఇక్కడ ఉంది. ఓకే, ఇది మీకు ఈ సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో మీకు పోలీస్ ఫోర్సెస్ దాంట్లో రీసెంట్గా వెలువడ్డటువంటి నోటిఫికేషన్ గురించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎస్ఎస్సి పాస్ అయి ఉన్న ప్రతి ఒక్కరు మరి సాయుధ దళాల్లోకి వెళ్ళాలనుకుంటే మీరు తప్పకుండా అప్లై చేయండి. సో ఇక్కడ పూర్తిగా మీకు ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా ఇవ్వడం జరిగింది. బీఎస్ఎఫ్లో వచ్చేసి మీకు ఎస్సీ కేటగిరీలో 735 వేకెన్సీస్ ఉన్నాయి. సిఐఎస్ఎఫ్లో 1506 ఉన్నాయి. సిఆర్పిఎఫ్లో 461, ఎస్ఎస్బిలో 103, టోటల్ ఐటీబీపీలో 380, మీకు 3334 ఇక్కడ ఎస్సీ కేటగిరీలో ఉన్నాయి. ఎస్టీ కేటగిరీలో 2354 ఉన్నాయి. ఓబీసీలో 4776 ఉన్నాయి. సో ఇవి మనకు ఈ నోటిఫికేషన్ గురించినటువంటి అప్డేట్స్.